సింగరేణికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆ రోజు పూర్తిగా రాజకీయమైనటువంటి జోక్యంతో మరి సింగరేణిని అనేక రకాలుగా సమస్యలు నెట్టివేశారు. సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు 32,000 కోట్ల రూపాయలు మరి బకాయిలు పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని ముందుకెళ్తా ఉంది. సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తాం. మనకందరికి తెలుసు, ఒకసారి బిఐఎఫ్ఐఆర్ కింద అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి సింగరేణిని ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 684 కోట్ల రూపాయల మారిటోరియం విధించి అప్పులపైన సింగరేణిని చేయూతను అందించి ముందుకు నడిపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. తద్వారా మళ్ళీ కొంత సింగరేణి లాభాల బాటలో పడ్డది. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ షేరా మామూలు కింద సింగరేణి ఒక రాజకీయ ప్రయోగశాలగా తమ అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిపోయిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలనే దృక్పథంతో 2015లో నైనీ కోల్ బ్లాక్ తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు నైనీ కోల్ బ్లాక్ విషయంలో అందించడం జరిగింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్ళి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని టెండర్లను రద్దు చేసే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈరోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు, చివరి అనుమతులు రావడానికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి సింగరేణికి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రకంగా సుమారు 643 హెక్టార్ల అటవీ భూమిని ఒరిస్సా ప్రభుత్వము మరి సింగరేణికి అప్పగించేందుకు 4th జూలై గత సంవత్సరం 2024లో మరి
ఆమోద ముద్ర వేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చివరి అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రోజులుగా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాల్సింది పోయి టెండర్ల ప్రక్రియ పారదర్శకతో కొనసాగించాల్సింది పోయి అనేక రకాలుగా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. చివరి అనుమతులు ఒరిస్సా ప్రభుత్వం నుంచి నేను స్వయంగా ఇప్పించాను. అనేక రివ్యూ మీటింగ్లో స్వయంగా నేను సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. కానీ చివరికి ఈరోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. నైని కోల్ బ్లాక్ సంబంధించి ఎండిఓ నియమించాల్సింది. ఎండిఓ పని 2 పనులు: బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ 2 పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్ లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉంది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే కోల్ బ్లాక్ చూడకుండా, ఎక్కడుందో తెలియకుండా, దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి కానీ ఇటు కంపెనీలకు కానీ ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టాం. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అనేక కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్లు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా దేశంలో ఇన్ని టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఇన్ని రకాల కోల్ బ్లాక్లు వేలు జరుగుతున్నప్పటికీ, అనేక రకాల కోల్ బ్లాక్స్ ప్రొడక్షన్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 2015 నుంచి ఆల్మోస్ట్ ఉన్నటువంటి యొక్క నైని కోల్ బ్లాక్ యాక్షన్ చేసుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పక్కదారులు పట్టి ఏ రకంగా ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి మైనింగ్ బ్లాక్స్, కోల్ బ్లాక్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా యాక్షన్ చేస్తాం. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీతో మేము చేస్తా ఉన్నాం.
మరి వీళ్ళ చేతిలో ఒక్క బ్లాక్ పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో మనం ఈరోజు స్వయంగా చూస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించి మరి ఈరోజు అనేక రకాలుగా విషయాలు చర్చకు వస్తా ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది అమాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేరు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం అనేది తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జ్ఞాపకం రాలేదా? ఈ రోజే జ్ఞాపకం వస్తూ ఉందా? అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెనికోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకు వస్తే ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము ఈ కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. సింగరేణి ఉన్నప్పటికీ, సింగరేణిలో బొగ్గు గనుల కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారో మనం చూస్తా ఉన్నాం. మైనింగ్ డెవలప్మెంట్ మేము చేయలేమని సింగరేణితో బలవంతంగా బెదిరించి ఉత్తరం రాసి ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ చేసినట్లే అనేక రకాల అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రయత్నం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తుంది. అది కూడా 25 సంవత్సరాల కాంట్రాక్ట్. అంతేకాకుండా మరి అనేక రకాలుగా కాంట్రాక్టుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, సింగరేణి భూములకు సంబంధించిన విషయంలో కానీ, సింగరేణికి రావాల్సినటువంటి నిధులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సినటువంటి డబ్బులు కానీ గతంలో ఇప్పుడు మరి ఏ మాత్రం మార్పు లేదు. ఈరోజు సుమారు 47,000 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వము నిధులు చెల్లించాల్సింది. ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంస్థ ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నటువంటి ఈ కంపెనీకి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వమే 47,000 కోట్ల రూపాయల పైగా మరి ఈరోజు బకాయిలు ఉన్నాయంటే సింగరేణి పట్ల, సింగరేణి సంక్షేమం పట్ల, సింగరేణి కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈరోజు జీతాలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి తీసుకొచ్చింది. అంతేకాదు టిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఇప్పుడు మొత్తం కలిపి 47,000 కోట్ల రూపాయలు. ఈరోజు సింగరేణికి సంబంధించి గ్రేడ్ 11 కోల్ చూస్తే ప్రతి టన్నుకు 4,000
88 రూపాయలు మరి ఈరోజు సింగరేణి రేట్ ఫిక్స్ చేసి కోల్ అమ్ముతా ఉంది. అదే కోల్ ఇండియాలో కూడా గ్రేడ్ 11 కోల్ చూస్తే 1605 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సేమ్ గ్రేడు, సేమ్ క్వాంటిటీ, టన్నుకు సింగరేణి 4800 పెడితే కోల్ ఇండియా 1605 రూపాయలు. కారణము రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వాలన్నా, సింగరేణి నడపాలన్నా ఈరోజు సింగరేణి కంపెనీకి వేరే ప్రత్యామ్నాయం ధరలు పెంచడం తప్ప సింగరేణి కోల్ మీద ధరలు పెంచుకుంటూ, ఎందుకంటే సింగరేణి కోల్ కొంటున్నటువంటి జెనికో కూడా ఈరోజు ప్రభుత్వ కంపెనీ కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతాము. ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ పరిస్థితి కూడా లేనటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆ రకంగా ధరలు పెంచుతాము. బొగ్గు క్వాలిటీ విషయంలో కూడా సింగరేణి బొగ్గు క్వాలిటీ కూడా పడిపోయింది. సింగరేణి బొగ్గు క్వాలిటీ 48% ఉంటే కోల్ ఇండియాకి సంబంధించినటువంటి బొగ్గు క్వాలిటీ 85% ఉంది. దీనిపైన కూడా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఏదో రకంగా క్వాలిటీ విషయంలో, రేటు విషయంలో, ప్రొడక్షన్ విషయంలో అనేక రకాలుగా తప్పటడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎన్టీపీసీ మాకు సింగరేణి వద్దని మాకు ఉత్తరం రాస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాకు సింగరేణి వద్దని ఉత్తరం రాస్తుంది, కర్ణాటక రాష్ట్రం కూడా కొద్దిగా కుప్పుకుంటుంది, వాళ్ళు కూడా మాకు సింగరేణి వద్దు, వేరే కోల్ కంపెనీకి సంబంధించినటువంటి కోలు సరఫరా చేయండి. కారణము చాలా అద్భుతమైనటువంటి కోలు సింగరేణిలో ఉండేది. ఈరోజు అనేక రకాలుగా సింగరేణి కలుషితం చేశారు కాబట్టి ఈరోజు సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తే ఈరోజు అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఈ రకమైనటువంటి లావాదేవీలు, తెర వెనుక ఒప్పందాలు పర్యవసానంగా సింగరేణి యొక్క భవిష్యత్తు ఇబ్బందులు ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక రకాల సింగరేణి భూములు గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక జిల్లాలలో, అనేక మండల కేంద్రాల్లో, అనేక బొగ్గుగల్ల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురవుతా ఉంది. తమ నచ్చిన వారికి, తన నచ్చినటువంటి శాసనసభ్యులకు, పాలక పార్టీ నాయకులకు సింగరేణి భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు సింగరేణి భూములలో వెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక పత్రికల్లో, ప్రచార ప్రసార సాధనాల్లో గత అనేక రోజులుగా జిల్లా విషయంలో విపరీతమైనటువంటి కథనాలు వస్తాయి వీటి మీద. కానీ సింగరేణి యాజమాన్యం కానీ, లేకపోతే సింగరేణికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, డబ్ల్యూసీఎల్ నుంచి ఒకరు ఎప్పుడైనా ప్రశ్నిస్తే కూడా మేము డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు వివరించినటువంటి అంశాలు ఏ రోజు కూడా బోర్డులో చర్చించారు, బోర్డులో చర్యలు తీసుకోవడం. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే డిసెంట్ నోట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో
కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనిస్తుంది. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సింగరేణి భవిష్యత్తును రక్షించుకునేటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తాను. దీన్ని పూర్తిగా మరి ఈరోజు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేలాది సింగరేణి కుటుంబాలు, ఆ సింగరేణి ప్రాంతంలో సింగరేణి మీద ఆధారపడినటువంటి ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశముల విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది? మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తుంది. అదే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు? దఫల వారీగా ఇస్తారా? సింగరేణి కార్మికుల యొక్క కష్టార్జితాన్ని రకంగా దోపిడీ చేస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. అందుకే ఈరోజు నేను ఇచ్చినటువంటి ఆదేశాలతో అత్యవసర బోర్డు మీటింగ్ కూడా, మేము మైనార్టీ ఉన్నప్పటికీ కూడా వర్చువల్గా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చర్చించడం, చెప్పినటువంటి అన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులతో, సింగరేణికి సంబంధించినటువంటి డైరెక్టర్లతో, సిఎండితో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు ఈరోజు చర్చ జరిపారు. బోర్డు మీటింగ్ కూడా, అత్యవసర బోర్డు మీటింగ్ కూడా జరిపాము. ఇది ఒక పార్టీలకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, సుమారు 8 జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన రాజకీయాలకు పోకుండా సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో పోవాలి. సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో దాన్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. దీనిపైన మా యొక్క కోల్ సెక్రటరీ కూడా, చీఫ్ సెక్రటరీ గారికి, ఆయన విదేశాల్లో ఉన్నారు కోల్ సెక్రటరీ, ఆయన వచ్చిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఉత్తరం కూడా చీఫ్ సెక్రటరీ గారికి రాస్తాము. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా అవినీతి అక్రమాలతో మరి సింగరేణి భవిష్యత్తును రోడ్డున పడేయొద్దనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. టెండర్ ప్రాసెస్ దీని మీద ఏమైనా టెక్నికల్ కమిటీ వేశారు సార్? మీ కోల్ మినిస్ట్రీ నుంచి అక్కడికి వెళ్ళి స్టడీ చేసి అసలు ఏం జరిగింది, టెండర్ల ప్రక్రియ అసలు ఎందుకు రద్దు చేశారు, దీని మీద ఏమైనా కమిటీ వేస్తున్నారా, వేశారు అన్నట్టుగా? దానిపైన కూడా ఆలోచన చేశాము. తప్పకుండా దీనిపై నిర్ణయం తీసుకుంటాం. సార్, మీరు కూడా నిజాలు దాచిపెట్టినట్టు కదా, ఈ విషయాలన్నీ పేపర్లో వచ్చేంత వరకు కూడా మీరు ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడారు చెప్పండి. నేను నైని కాదు, ఇప్పుడు నైని దానిలో విజిటింగ్ క్లాస్ పెట్టారు, దానివల్ల అది నాకు కూడా తెలియదు, మాకు సంబంధం తెలియదు, నాకు ఎవరు చెప్పాలి. పేపర్లు వచ్చిన తర్వాత తెలిసి 49% షేర్ అదే కదా చెప్తున్నారు కదా, మాకేం చెప్పారని చెప్తున్నారు. నేను స్వయంగా నేను మీకు అడగకపోతే చెప్పాను. ఏ విషయం కూడా ఒక ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి. బోర్డులో ఏ విషయం కూడా మేమేమైనా లేవనెత్తితే కూడా డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏది కూడా మరి నడదు. అదే విషయం చెప్తున్నారు. అదే కదా మాకు తెలియదు కదా, అది కొత్తగా వచ్చిన పత్రికల్లో వచ్చిన దాకా మాకు కూడా తెలియదని. బోర్డు ముందుకు రాలేదు, ఈ టెండర్ల ప్రక్రియ కానీ చేయలేదు అని చెప్తున్నాం.
ఈ టెండర్ల ప్రక్రియ కానీ ఇదేది కూడా బోర్డు ముందుకు రాలేదు. సరే, ముగ్గురు డైరెక్టర్లు అక్కడ సింగరేణిలో ఉంటారా? ఢిల్లీ ఇక్కడ ఇక్కడ ఆఫీసర్స్, మా మినిస్ట్రీ ఆఫీసర్స్ మీటింగ్ అయినప్పుడు 4 నెలలకు 5 నెలలకు ఒకసారి పోతారు. కానీ అంతా మీకు తెలిసే జరిగింది. మీరు కూడా ఎవడు అన్నాడు టీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్ మీకు వాటా ఉంది, మీరు మౌనంగా ఉన్నారు అని కేటీఆర్ బయట ఇంతకంటే స్పష్టంగా చెప్తున్నాను. ఆయన సార్, ఇప్పుడు మీరు గతంలో డైరెక్టర్స్ ఏమి ఇచ్చినా కానీ దాన్ని పరిగణలో తీసుకున్నారు. ఇప్పుడు కూడా డిసైడ్ నోట్ ఇచ్చారన్నారు అప్పట్లో. ఇప్పుడు కూడా డిసైడ్ నోట్ కి ప్రజలకు చెప్తున్నాను. అందుకే మరొకసారి ఏం చెప్పబోతుంటారు? ఒకవేళ కాదనండి ఏం చేస్తారు సార్? మీకేం అధికారం లేనప్పుడు మీరేం నేను చేస్తారు? అదే కదా, మీరే చెప్పాలి ఆ విషయం. కేంద్ర మంత్రిగా కోల్కి సంబంధించి దేశాన్ని మొత్తం మీ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితులు. మరి సింగరేణిలో మీ వాటా కూడా ఉంది సార్ 49%. ఎందుకు ఈ వ్యవహారంలో మీరు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? చర్యలు తీసుకోలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఆధారంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమాలు చేస్తుంటే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇస్తే నేను తప్పకుండా దీని మీద దర్యాప్తు చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నట్టుగా ఉంది సార్, ఏం చేసినా లేదు. భారతదేశం 49%, మీరు 50% తీసుకోవచ్చు కదా. ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. మీ రాష్ట్రాన్ని అదే ఆ 47 అందుకోసమే ఈరోజు దీనికి సంబంధించి కూడా ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోవాల్సింది. ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో తప్పకుండా ఈ విషయాలని చర్చిస్తాం. సార్ ఇప్పుడు కోల్ ఇండియా బొగ్గు టన్నుకి 1600 అమ్ముతూ సింగరేణి 4000 అమ్మడానికి అవకాశం ఉంది. దోపిడీ చేయడానికి మీరు డైరెక్ట్ గా అవకాశం మా ఇవ్వండి. చేతిలో లేదండి, మీరు అదే మాట. మా చేతిలో ఉండదు అది. రాష్ట్ర ప్రభుత్వము కోఆపరేటివ్ ఫెడరలిజం లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. ఆ మాత్రం మీరు అర్థం చేసుకుని నేను చేస్తాను. ఇప్పుడు ఆ బొగ్గుని జెన్కో ఉంటుంది. జెన్కోకి మళ్ళీ పే చేయాల్సింది కన్జ్యూమరే. అంటే ₹1 వచ్చి యూనిట్. నేను ఈ విషయం చాలా సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లలో చెప్పాను, రివ్యూ మీటింగ్ లలో చెప్పాను ఇదే విషయాన్ని. సార్ లాభం నష్టం రెండు హైదరాబాద్ లో చాలా సార్లు చెప్పాను ఇది. కాదు సార్. 49% ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అందులో వచ్చే నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది. భరించాలి. మరి అట్లాంటప్పుడు దాంట్లో జరిగే నిర్ణయాల్లో కూడా మీకు వాటా ఉండాలి కదా. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కాదు, గతంలో 30-40 సంవత్సరాలు ఇదే విధంగా జరుగుతూ ఉంది. మేము వచ్చినాక వచ్చిన నియమం కాదు ఇది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి నియమాలు కాదు ఇది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే పద్ధతి కొనసాగిందో అదే పద్ధతి అలవాటు పడ్డారు. ఫస్ట్ టైం ఇంకా నేను ఈరోజు ఆదేశించి బోర్డు మీటింగ్ పెట్టించాను. ఫస్ట్ టైం కొద్ది ఇనిషియేటివ్ తీసుకోబోతున్నాను. నేను వచ్చిన తర్వాత సహాయం చేశాను 9 కోల్ బ్లాక్. నేను వచ్చిన తర్వాత కొంత దానిపైన ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశాను. ఈ మధ్యలోనే హైదరాబాద్లో కూడా రివ్యూ మీటింగ్ పెట్టాను. ఇక్కడ నుంచి మా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి కోల్ మిల్స్కి సంబంధించినటువంటి మా సెక్రటరీ అందరూ పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్లో కూడా రివ్యూ చేశాము లాస్ట్ 3-4 months క్రితం. సార్ మీరు సహాయం చేయడం అది సింగరేణి లేదంటే ఎవరైతే దోపిడీదారున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తవ్వుకొని వాళ్ళు ₹4000 అమ్ముకుంటారు. దాన్ని కన్జ్యూమర్కి ఎట్లా తగ్గించాలనే దాన్ని ఆ కోణంలో మీరు చూడాలి కదా. తప్పకుండా మాకు సంబంధించినటువంటి మా కంపెనీలు అదే విధంగా ఉంటాయి. ఇక్కడ గతంలో అనేక సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇది మారాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆలోచన చేస్తాం ఏం చేయాలండి. స్వతంత్ర భారతంలో సింగరేణికి మాత్రమే ఈ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండటము, రాష్ట్ర ప్రభుత్వమే దానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు ఏ రాష్ట్రంలో లేనన్ని. ఏ రాష్ట్రంలో అట్లా లేవు, ఇక్కడ జాయింట్ ఎక్కడ లేదు. అదే ఒకటి దాన్ని కోల్ ఇండియా కింద తీసుకోవడానికి మీకు వచ్చే అభ్యంతరాలు. ఆ 47,000 కోట్లు వాళ్ళ బకాయిలు ఉన్నాయి కదా. ఆ బకాయిలు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి దీన్ని లాభాల బాటలో నడపడం కోసం, దీనికి సంబంధించినటువంటి పారదర్శకలు నడపడం కోసం ముందుకు వస్తే మేము మొత్తం మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే మా కోల్ ఇండియా చేయడానికి సిద్ధంగా ఉంది. సార్ సిబిఐ విచారణ జరిపిస్తాము రాష్ట్ర ప్రభుత్వం కోరితే అంటున్నారు. మరి కాళేశ్వరం మీద సిబిఐ విచారణ ఇచ్చింది కదా. దాంట్లో కూడా ఇంకా కోర్టులో ఉంది ఇష్యూ. కోర్టులో తేలాలి ఫైనల్ గా. దర్యాప్తు చేయదని కోర్టు ఆదేశించింది. మళ్ళీ తర్వాత పర్టికులర్ గా ఆ కమిషన్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని దాని మీదనే రాశారు ఇల్లు కూడా. అది కూడా ఒక మేడిగడ్డ కోసమే వాళ్ళు రాసిన దాంట్లో కూడా ఒక మేడిగడ్డ కోసమే దానికి సంబంధించి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే దర్యాప్తు చేయమని ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటున్నారు. విజిలెన్స్ చేసే అవకాశం ఉందా? సెంట్రల్ విజిలెన్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లా పోలేదు. 49% ఉన్నప్పుడు సివిసితో మీరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేయించచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారంలో ఉన్నది. తప్పుడు దీని మీద ఆలోచన చేస్తుంది. సార్ కిషన్ రెడ్డి గారు, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఎక్కడా లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చారని మీరు అంటారు. కానీ సింగరేణి గారి రాష్ట్ర ప్రభుత్వం గారు చెప్తుంది ఏంటంటే గతంలో టెండర్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి కొన్ని కంపెనీలు దక్కించుకున్న తర్వాత మాకు నష్టం వచ్చింది, మేము ముందు అక్కడ సైట్ విజిట్ చేసి అంచనా వేయకుండా చేశాము కాబట్టి నష్టం జరుగుతుంది. నేను మాట చెప్పినా మీరు వెళ్ళలేదు.
సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలా. మేము కంపెనీ నేను ముందే చెప్పిన విషయం. ఎందుకు సెల్ఫ్ సైట్ విజిట్ అంటే ఆ కంపెనీ ఏ రకంగా ఉంది, అక్కడ ల్యాండ్ ఏ రకంగా ఉంది, ఆ యొక్క కోల్ బ్లాక్ ఏ రకంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత, అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంది, రోడ్డు పరిస్థితి ఏంది, ట్రైన్ పరిస్థితి ఏంది, ఇవన్నీ వాళ్ళు స్టడీ చేయాలనే ఉద్దేశంతో సైట్ విజిట్ అనేటువంటి ప్రక్రియ గతంలో ఇప్పుడు కూడా ఉన్నది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ మేము చూసి వచ్చాము, చూసి వచ్చిన తర్వాత మేము సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే మేము ఈ టెండర్లో ప్రక్రియలో పాల్గొంటున్నామని ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ టెండర్ పంపడానికి మీకు సంబంధం లేదా సార్? అంటే నాకు అర్థం కాదు. దానికి అందుకోసం మా పంపించిన కదా ఈరోజు. మీరేమైనా లెటర్ రాస్తారా? మీ అవసరం జరిగినట్టు మీ దృష్టికి వచ్చిందా? తప్పకుండా నేను ఆల్రెడీ చెప్పినా కదా మా కోర్సు మీకే ఎంక్వైరీకి ఆదేశించండి. నేను మరి ఇప్పుడు అడుగుతున్నానంటే అదే కదా. మీరు లెటర్ రాస్తా తప్పకుండా. మీరు మెట్రో విషయంలో హైదరాబాద్ మెట్రో విషయంలో మెట్రో ఫేజ్ 2 కి మేము అనుమతులు ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఫేజ్ 1 ని మీ కంట్రోల్లో తీసుకొని దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు సభ్యుల్ని నామినేట్ చేయండి, మేము కమిటీ వేస్తాము. కమిటీ చేసి ఆల్రెడీ ఫర్దర్ ప్రొసీడ్ అవుదామని చెప్పి మేము రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాస్తాం. దీన్ని కూడా రాస్తా. దీని విషయంలో తప్పకుండా రాస్తా. గతంలో కూడా ఈ యొక్క 47,000 కోట్ల రూపాయల విషయంలో కేసీఆర్కి రాశాను ఉన్నప్పుడు ఈయన కూడా రాశాను డబ్బులు సింగరేణికి చెల్లించారు. మీ పలుకుబడి ఉపయోగించి మెట్రో ఫేజ్ 2 చేయమని లెటర్ ఉన్నది. చెప్తున్నా కదా నేనేమంటాను. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాశారు కదా. ఇప్పుడు మీటింగ్ 2 పేర్లు నిన్న పంపాడు, ఉత్తర్వులు రాసినాక 17వ తేదీన నిన్న పంపాడు. మీటింగ్ జరగాలి కదా. పలుకుబడి మీద తీసుకురావుతుంది. ఎట్లా చేస్తారు? సీఎం అధికారులు మీ పలుకుబడి మీద అయినా రాయడం వరకు ఇప్పుడు నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను, పాజిటివ్గా రాశాను. నేను మంత్రిగారితో మాట్లాడాక మీ 3 నెలల నుంచి ఇంతవరకు 2 పేర్లు ఇవ్వలేదన్నది. ఇవ్వలేదంటే నేను ఆ ఉత్తరం ముఖ్యమంత్రికి రాశాను. నా ఉత్తరం చూసి వెంటనే ఆయన 2 పేర్లతోటి పంపించేశాడు. జరగని మీటింగ్ జరగని పలుకుబడి ఉంటుంది, పద్ధతులు ఉంటాయి, పలుకుబడి ఉండదు, పద్ధతులు విధానాలు ఉంటాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎవరెవరు తీసుకోవాలి పరిస్థితి ఇది తెలంగాణ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్లస్ సింగరేణి యజమాని ట్రైపార్టీ అగ్రిమెంట్ చేయాలి, చేపిస్తాం. దానికి సంబంధించి దానిపైన కూడా దృష్టికి వెళ్ళింది. దాంతో చక్కబడుతుందా? ఒప్పుకుంటే నేను చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, సింగరేణి మాకు ఇస్తే సింగరేణి అంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి నడిపేటువంటి ఎక్స్పర్టైజ్ ఉండదు. మంత్రులు, ముఖ్యమంత్రులు మారుతా ఉంటారు, పార్టీలు మారుతా ఉంటారు. అదే సింగరేణి ఇప్పుడు మాకు అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. బీసీసీఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, ఎస్సీఎల్ కావచ్చు, మహానది కోల్డ్ ఫీల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మా